హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. సారీ ఫర్ ద లేట్, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మార్చ్ 19కి రిలీజ్ అయింది. ఇప్పుడు అంటే రెండుసార్లు చూసాను, థియేటర్కి వెళ్ళి రెండుసార్లు చూసాను కాబట్టి మంచిగా అనిపించింది. సో మంచిగా చెప్పాలి, చాలా మంచి మూవీ, అసలు కల్ట్ మూవీ, అది చెప్పలేకపోతున్నాను అనమాట. ఇప్పటి నుంచి వన్ ఆఫ్ ది ఫేవరెట్ కాదు, ఫేవరెట్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నట్టుగా ఆదిత్య ధర్ని డైరెక్టర్ లిస్ట్లో యాడ్ చేసేసుకుందాము. సో తన లాజిక్స్, తన లీగాలిటీస్, లెగసీ, స్క్రీన్ ప్రెజెన్స్, మైండ్ బ్లోయింగ్ రైటింగ్, డైలాగ్స్, ఫ్రేమింగ్, మ్యూజిక్, బాబో మ్యూజిక్ సెన్స్, ఏది ఏది వాట్ నాట్ అన్నమాట. ఏది ఇంకా చాలే, ఇంకెంతకంటే ఏం చెప్తాడులే అంటే లేదు, నెక్స్ట్ ఇంకా ఇచ్చి పడేయాలి అనే టైప్లో ఇచ్చాడు. ప్రతి సీన్, ప్రతి కనెక్టివిటీ అల్టిమేట్, అసలు కల్ట్ మాస్ అనమాట. ఇప్పుడు మాస్ కూడా తక్కువ, మ్యూజిక్ సెన్స్ అయితే మాస్కి ఎరగదీశాడు అసలు. అలా అని చెప్పి మెలోడీకి కూడా ఎరగదీశాడు. అండ్ మార్వలస్ అనమాట, అసలు నో వర్డ్స్ టు సే, స్పీచ్లెస్ అన్నట్టు అయిపోయింది. ప్రతి ఫ్రేమ్లో ఆదిత్య ధారే కనిపిస్తున్నాడు నాకు. రణ్వీర్ వచ్చి యాక్ట్ చేసిన, మన సంజయ్ దత్ గారు వచ్చిన, మాధవన్ గారు వచ్చిన, మాధవన్ గారికి అయితే నేను 100కి 1000, 1 lakh ఉంటాయి చూడండి మార్క్స్, అట్లా ఇవ్వాలి. ఇక అట్లా ఉంది తన యాక్టింగ్ అనమాట, పీక్స్. జమీల్, హుజూర్, చాలా మంది అనమాట, ఎవరిది వాళ్ళదనమాట. నెగిటివ్ రోల్స్లో నెగిటివ్, పాజిటివ్ రోల్స్లో పాజిటివ్, అట్లా ఇచ్చి పడేసిర్రు. అసలు చెప్పలేకపోతున్నా అనమాట, మాటలు రావట్లేదు నాకు. సినిమా 2 సార్లు చూసినప్పుడు కూడా ఇంటర్వెల్ బ్లాక్, బా ఎన్ని సినిమా చూసాం కానీ ఇలాంటి ఇంటర్వెల్ బ్లాక్ ఫస్ట్ టైం అనిపించింది నాకు. వా సూపర్ అసలు అదైతే. అండ్ ఫ్యామిలీ ప్రెజెన్స్, సెంటిమెంట్ పాయింట్స్, ఏది ఏది అసలు మీకు అన్నిటికంటే నచ్చిన పాయింట్ ఏముందో చెప్పండి సినిమాలో, అండ్ నచ్చిన పాయింట్ కూడా ఒకటి చెప్పండి సినిమాలో. ఓకేనా, కామెంట్ చేయండి కింద. సినిమాని ఎవరైతే ఎన్నిసార్లు చూసారో కూడా అది కూడా కామెంట్ చేయండి. నేనైతే 2 times థియేటర్లో చూసాను, ఇంకా నెట్ఫ్లిక్స్లో రోజు చూస్తూనే ఉంటా వచ్చాక. సో మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది? దీనికి రివ్యూలు ఏం అవసరం లేదు, జస్ట్ మన పాయింట్స్ షేర్ చేసుకోవడం అంతే. ఎలా అనిపించింది ఏంటి అనేది, అంటే హై ఎంతవరకు వెళ్ళింది అనేసి. నాకు నచ్చిన పాయింట్స్ అంటే ఏం లేవు, అలా అని చెప్పి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనే పాయింట్ కూడా ఏం అనిపించలేదు. ఎందుకంటే అంత పీక్స్లోకి వెళ్ళిన రైటింగ్, ఇది ఇలా చేస్తే బాగుంటుందని మనం అడ్వైజ్ ఇవ్వడం వేస్ట్. అండ్ ట్రైనింగ్లో ఏమేమి ఇచ్చారు అంటే, ఐఎస్ వాళ్ళు ఇస్లాంని ఎలా ఎంకరేజ్ చేశారో, మన ఇండియన్స్ ఇట్లా వీళ్ళని ప్రాణాలను కూడా తెగించి చేయాలని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడంలో నాకు వన్ ఆఫ్ ది గ్రేట్ పాయింట్ అనిపించింది. అది చాలా బాగా నచ్చింది. దాన్ని ఇలా తీసుకొచ్చడం కూడా చాలా బాగా నచ్చింది. అండ్ యూపీ పాలిటిక్స్ బాగా కవర్ చేశారు, మన బీజేపీ అన్ని అన్ని ఏది ఏది ఏవి జీరో నాలెడ్జ్ ఉన్నోడు చూసినా కూడా అర్థమైపోద్ది సినిమా, అంత బాగుంది. నాకైతే ఇంకా ఏం మాటలు లేవు. ఏదో మీరు కూడా మంచిగా షేర్ చేసుకోండి, సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళే చూడండి ప్లీజ్. హిందీలో చూడండి టైం కుదిరితే, బాగుంది హిందీలో. ఓకే, ఉంటా మరి, సీ యూ, టాటా, బై బాయ్.